హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రి. ఇవాళ వచ్చేసి మనం హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ టెంపుల్ని వచ్చేసి ఏ స్టోన్తో నిర్మించారు, అలాగే ఏ దాన్ని ఆధారంగా తీసుకొని నిర్మించారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోతున్నాము. వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండబోతుందండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేడెందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ వీడియోలో బంజారా హిల్స్ లో ఉన్న కేబీఆర్ పార్క్ అయితే మనం కవర్ చేసాం కదా. ఆ కేబీఆర్ పార్క్ నుంచి ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉందండి. టెంపుల్ బయట మనం ప్రశాంతంగా కూర్చోవడానికి ఒక పార్క్ లాగైతే ఏర్పాటు చేశారు. చాలా బాగుందండి. ఇక్కడ ఒక నాట్య మండపం కూడా ఉంది. అంటే ఈ స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు, అలాగే లైట్ షో కూడా వేస్తారని అయితే చెబుతున్నారు. నాట్య మండపాన్ని ఆనుకొని ఉన్నదే ఇప్పుడు మనం వెళ్ళబోయే పూరి జగన్నాథ్ టెంపుల్ అండి. టెంపుల్ ని ఆనుకొని ఉన్న బిల్డింగ్ వచ్చేసి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అండి. ఇక టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం పదండి. ప్రజెంట్ మనం ఎగ్జిట్ దగ్గర అయితే ఉన్నాము. ఎంట్రెన్స్ ఇదే అనుకొని నేను డైరెక్ట్ వచ్చేసాను, కానీ ఎంట్రెన్స్ పూర్తి ఆపోజిట్ లో అయితే ఉందని చెప్తున్నారు. మనకు స్ట్రైట్ గా కనిపిస్తూ ఉన్నది చెప్పుల స్టాండ్ అండి. ఇక్కడ చెప్పులు వదిలేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్తారు. చెప్పుల స్టాండ్ పక్కనే మనకు పూజా సామాగ్రి షాప్ అయితే ఉంది. పూజకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్. ద్వారం ఇరువైపులా 2 సింహాలు అయితే ఉన్నాయి. సో ఇది సింహద్వారం అండి. సింహద్వారం దాటి రాగానే మనకు అద్భుతమైన ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ధ్వజస్తంభం ఎదురుగా కనిపిస్తున్న టెంపుల్లో మనకు జగన్నాథ స్వామి దర్శనం అయితే ఇస్తాడు. లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్, సో స్వామివారిని వీడియో తీయడానికి అయితే కుదరలేదు. ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ తో పాటు 5 చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. వెళ్ళి వాటిని కూడా కవర్ చేద్దాం పదండి. చెప్పడం మర్చిపోయాను, టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలాగే సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు ఓపెన్లో అయితే ఉంటుందండి. ప్రజెంట్ మనం చూస్తున్నది యజ్ఞగుండం అండి. ఈ టెంపుల్లో యజ్ఞాలు, హోమాలు చాలా ఘనంగా అయితే జరుపుతారని చెప్తున్నారు. యజ్ఞగుండంకి లెఫ్ట్ సైడ్ శివాలయం అయితే ఉంది. వెళ్ళి చూద్దాం పదండి. నాతో పాటు ఆ శివయ్యను మీరు కూడా దర్శనం చేసుకోండి. ప్రజెంట్ మనం విఘ్నేశ్వరుడి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. విఘ్నేశ్వరుడి వాహనం వచ్చేసి మూషికం కదా, అందుకే విఘ్నేశ్వరుడి ఎదురుగా మూషికాన్ని అయితే ఉంచారండి. ఇక్కడ నో ఫోటోగ్రఫీ అని చాలా క్లియర్ గా రాశారు. పంతులు గారు లేరు కాబట్టి ఈ వీడియో తీయడానికి వీలు పడిందండి. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా వ్యవహరించిన సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో చూడండి. నా సజెషన్ వచ్చేసి ఈ టెంపుల్ కి ఈవినింగ్ టైంలో వస్తే బాగుంటుంది. ఎందుకంటే లైటింగ్స్ మధ్యలో ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ టెంపుల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఒరిస్సా నుండి అయితే వచ్చారట. ఈ టెంపుల్ మీద ఏ కొంచెం ప్లేస్ కూడా వదలకుండా చాలా అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని అయితే ప్రదర్శించారు. చూడటానికి చాలా అద్భుతంగా ఉందండి. యాక్చువల్గా ఈ టెంపుల్ వచ్చేసి రెడ్ కలర్లో ఉండడానికి గల కారణం వచ్చేసి శాండ్ స్టోన్ అయితే యూజ్ చేశారండి. ఆ శాండ్ స్టోన్ని ఒరిస్సా నుంచి అయితే తెప్పించారు. ఇక ఈ టెంపుల్ వచ్చేసి ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ యొక్క రెప్లికా. అంటే ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే ఇక్కడ నిర్మించారండి. ఇది ఒరిజినల్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ యొక్క రెప్లికా అవ్వడం వల్ల అక్కడ పాటించే నియమాలన్నీ ఇక్కడ పాటిస్తారండి. కాళ్ళు భయంకరంగా కాలిపోతున్నాయి. ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ స్టోన్ తో చేశారు. అందులో మిట్ట మధ్యాహ్నం రావడంతో భయంకరంగా కాలిపోతున్నాయండి. ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి టెంపుల్ యొక్క శిఖరం అండి. దాదాపు 70 అడుగుల ఎత్తైతే ఉంటుంది. టెంపుల్ ని ఆనుకొని టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అమ్మవారి వాహనమైనటువంటి సింహాన్ని టెంపుల్ ఎదురుగైతే ఉంచారండి. కెమెరాస్ నాట్ అలౌడ్ అండి, సో అమ్మవారిని నేను చూపించలేకపోయాను. ప్రజెంట్ మనం లక్ష్మీదేవి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కూడా పంతులు గారు లేరు కాబట్టి వీడియో తీయగలిగానండి. లక్ష్మీదేవి టెంపుల్ని ఆనుకుని మనకు నవగ్రహాలు అయితే ఉంటాయండి.
ఇక్కడ హనుమంతుల వారి టెంపుల్ కూడా ఉంది. హనుమంతుల వారిని నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ చూడండి, వైకుంఠంలో పాలసముద్రం మధ్యన ఆదిశేషుని పైన విష్ణుమూర్తి లక్ష్మీ సమేతగా ఉన్నట్లు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ టెంపుల్ యొక్క కాంపౌండ్ వాల్ కి దశావతారాల శిల్పాలను చాలా మంచిగా వేశారు. ఎక్సలెంట్ గా ఉందండి. సక్సెస్ఫుల్గా బంజారా హిల్స్లో ఉన్న పూరి జగన్నాథ టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేసాము. నాకైతే మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించిందండి. ఐ హోప్ మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండి దెన్ బై.